తంపలగూడలో ఫీల్డ్ పెట్టాం మేము. సితారా అనే వెరైటీ. ఒకసారి రైతుల ఒపీనియన్ తీసుకుందామండి. సార్ మీ పేరు? ముత్యాలరావు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? గంపలగూడ నుంచి. ఈ సితారా అనే వెరైటీ చూశారు కదండి, ఎలా ఉంది? ఇప్పుడు ఈ వర్షాలకే ఈ మాత్రం కాసిందంటే బాగా కాసినట్టే లెక్క. కాయ సైజు గమనించారు? కాయ కూడా గట్టిగా మంచి లావు ఉంది. సరే చూడండి, 5 పచ్చళ్ళు ఉంటాయి చూడండి. దీనికి కూడా అబ్జర్వ్ చేశారా? ఇది 1 2 3 4 5 పచ్చళ్ళు కాయ ఉంటుంది అనమాట. మనకి పిక్కింగ్ మనకి కొన్ని వెరైటీస్ కి 4 వస్తాయి, దీనికి 5 వస్తాయి అన్నమాట. కొన్నిటికి 5 వస్తాయి, కొన్నిటికి 4 వస్తాయి. దీనికి 5 వచ్చాయి చూడండి. తీయడానికి కూడా బాగుంటుంది, కాటా కూడా బాగా వచ్చిందండి. కొంచెం నూగు శాతం కూడా ఉంటుంది అనమాట. నూగు శాతం ఉండటం వల్ల ఏంటంటే దోమ కూడా తొందరగా అటాక్ కాదు. మీరు గమనించారో లేదో చూడండి ఒకసారి మొత్తం. అది ఇప్పుడే ఫస్ట్ సారి చూడటం. మీరు అంతకుముందు ఏ వెరైటీస్ వేసారండి? ఎలా ఉందండి? అంటే అది నీడు బాగానే వచ్చిందని ఈడు దాన్ని పెట్టినాం. కొంచెం ఈడు వర్షాలకు అది తట్టుకోలేదు. అంటే వర్షాలకు తట్టుకున్న వెరైటీ కదా, వర్షాలు తట్టుకున్న వెరైటీ ఇది. వాతావరణం బాగున్నప్పుడు ఏ వెరైటీ వేసినా కానీ అన్ని బాగానే అవుతాయి. వాతావరణం అనేది అనుకూలంగా లేనప్పుడు కాసిన వెరైటీ కదా మనకి. ఇప్పుడు చూసినందుకు అటుపక్క చేయడానికి ఇటుపక్క చేయడానికి చూడదు ముడతాను. ఇది అంత ముడతం కూడా లేదు. చెట్టుకు వచ్చేసి కనీసం ఒక 50 నుంచి 60 కాయలు ఉంటాయి. మీరు గమనించారో లేదో లెక్క చూడండి, గుత్తులు ఉంటాయి కాయలు. చూసి ఇట్లా కొమ్మలు కూడా సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి చూడండి. సైడ్ బ్రాంచెస్ వస్తాయి. సైడ్ ఇట్లా తరలు కొట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా మనకి మంచిది రైతులు. అవును చూడండి, ఈ పూత అనేది రాలేదన్నమాట. చూసినా కానీ అది రాదు పూత. ఈ సంవత్సరం నీకెలా అనిపించింది అన్న? నీకెలా అనిపించింది? విధంగా చెప్పాలంటే ఎకరంలో చేలో పత్తి 2-3 ఎకరాల్లో విడిగా పత్తి వేసుకుంటే అంత బ్యారేజ్ చేసుకోవచ్చు. ఎకరానికి ఇది ఎంత కావచ్చు? ఎకరానికి ఈ ఉండ కాపు అయితే 10-12 గంటలు వస్తుంది. ఇంకా కాయ పూత కూడా వస్తుంది. అది ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక 10 నుంచి 15 గంటలు అంటారు. 10 నుంచి 15 గంటలు ఈ కాలానికి వాతావరణం అసలు అనుకూలేదు. కానీ మామూలు వాతావరణం 5-6 గంటలు వచ్చే మీ సాటి రైతులకు కూడా చెప్పండి, మీ ఇంటి దగ్గర వాళ్ళకి మొత్తం చూసామని చెప్పేసి వెరైటీ గురించి కూడా చెప్పండి. మీరు చూడండి, మీరు కూడా ఇవ్వండి సార్. మీరు కూడా చూడండి, మీకు చాలా బాగుంటుంది. అంటే